ముందుగా నినాదం పేపర్ తీసుకుందాం. నినాదం పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అసలు నిన్న అసెంబ్లీ ఏ విధంగా జరిగింది, గవర్నర్ ప్రసంగంపై ఎవరు ఏ విధంగా మాట్లాడినారు, ఇక ఈ విషయం లోపల రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే సీఎంని స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు రకరకాలని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కూడా చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి. అయితే దాని విషయంలో కూడా కేటీఆర్ కూడా ప్రతిస్పందించి అసలు ఎట్లా మాట్లాడుతున్నాం అని చెప్పడం కూడా జరిగింది. చూద్దాం ఒకసారి లోపల ఏం జరుగుతుందని. మధ్యప్రదేశ్ టు మహాముత్తారం యథేచ్ఛగా జీరో మద్యం దందా, అటవీ గ్రామాలకు సరఫరా, ఎక్సైజ్ పోలీసుల దాడిలో వెలుగులోకి 5 వ్యక్తులపై కేసు నమోదు. అయితే జీరో మద్యం వ్యాపారం అటవీ గ్రామాలకు ప్రాకింది. మధ్యప్రదేశ్ నుంచి కొందరు జీరో మద్యాన్ని పల్లెల్లో అమ్మకాలకు తెరలేపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలానికి చెందిన కొంతమంది వ్యక్తులు మధ్యప్రదేశ్ నుంచి జీరో మద్యం తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన జీరో మద్యంను గుట్టు చప్పుడు కాకుండా ఆ బెల్ట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుందని ఒక వార్త కథనం వచ్చింది. అయితే ఏ విషయం అవుతుందో ఆ ఎక్సైజ్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసి ఆ జీరో మద్యాన్ని అరికట్టలు. కానీ కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, కానీ బెల్ట్ షాపులకు ఇక్కడ మీరు ఒక వార్త గమనించవచ్చు. ఇక్కడ జీరో మద్యం తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన జీరో మద్యంని బెల్ట్ షాపులకు దుకాణాలకు సరఫరా చేస్తారంటే మీరు చెప్పకుండా చెప్తూ బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తూ ఉన్నారంటే మీరు బెల్ట్ షాపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. అదే కదా, ఇప్పుడు మధ్యప్రదేశ్ జీరో మద్యం తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, బెల్ట్ షాపులకు అమ్ముతారు. బ్రాండ్ షాపుకి అయితే అమ్మరు, బెల్ట్ షాపులకు అమ్ముతారు. అంటే బెల్ట్ షాపులు ఉన్నట్టే కదా. మన బెల్ట్ షాపులపై ఈ 5 మీద కేసు చేసినట్టుగా బెల్ట్ షాపుల మీద మీరెప్పుడు కేసు చేస్తున్నారని చెప్పి V9 న్యూస్ అడుగుతూ ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి కరీంనగర్ కానీ, ఏంటంటే పక్కన ఉన్న రాష్ట్రాలు, బార్డర్స్ ఉన్న రాష్ట్రాలకు ఇప్పుడు మార్చిలో కూడా మందు దొరకదు అనుకుంటా కదా. కొన్ని ఏరియాలు కొన్ని మొత్తం బంద్ అనుకుంటా. కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలు బందా మొత్తం బంద్ అనుకుంటా. మహారాష్ట్ర లేదు అంతేనా? అంటే బ్లాక్లో దొరుకుతుందా? కొన్ని ఏరియాలో మన బార్డర్ నుంచే సరఫరా అవుతుంది. అదే అంటున్నా, మొత్తం బంద్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా మహారాష్ట్రకి ఏదైతే ఉందో మద్యపాన నిషేధం ఉంది కదా, అక్కడ పూర్తిగా ఏంటంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బార్డర్లో ఉన్న దగ్గర నుంచి మద్యం అనేది సరఫరా అవుతుంది. అయితే ఎట్లా మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా వేరే రాష్ట్రాలు కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టాలని చెప్పి చాలా సందర్భాలు మీరు చెప్పడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్న ఆ సిరివంచ ప్రాంతాలకు కూడా పోతుందని చెప్పి చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఎక్సైజ్ శాఖ ఉంటుంది, బెల్ట్ షాపుల మీద స్పందించాల్సిన అవసరం కూడా ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయితే లాభమే కానీ ఇంపోర్ట్ అయితేనే బాధ అని వాళ్ళ బాధ. అంతేనా? గవర్నమెంట్కి ఏదో విధంగా ఆదాయం అది వస్తుంది కదా బెల్ట్ షాపుల వల్ల, కానీ అక్కడ తీసుకొస్తే నష్టం కదా. అదే కదా, అందుకే పట్టుకున్నారు వాళ్ళు. అంతే కదా, అందుకే పట్టుకున్నారు. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. విపక్షాల విమర్శలు ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి, ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి. సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు. అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని సంయమనంతో వ్యవహరించాలని చెప్పి సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే దీని విషయంలో ఒక విషయం మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రతిపక్షాలని ధీటుగా మనం ఎదుర్కోవాలి, అసెంబ్లీలో పాయింట్ మాట్లాడాలి, అందరూ ఒకటే సబ్జెక్ట్ మీద కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు ఎక్స్పర్ట్స్ కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టయితే ఇటు బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే మీరు గమనించండి మిత్రులారా. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇక మొన్న ఇప్పుడు కవితక్క కూడా రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ వచ్చినాడు,
అలాగే అంటే ఇంకెవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మా గట్టిగా మాట్లాడే వాళ్ళు అంటే లేదు. ఇక బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే రఘునందన్ రావు, ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గమనించారు మిత్రులారా. ధర్మపుర అరవింద్, బండి సంజయ్, బండి సంజయ్ అయితే వీళ్ళంతా కూడా ఎంపీలు మిత్రమా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టయితే కేసీఆర్గా సమోజిగా రేవంత్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక బలమైన నాయకత్వం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి ఊపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు. ఎవరు వద్దన్నా కాదనకుండా నిజాయితీగా మాట్లాడితే అదే వాస్తవం. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. అయితే కేసీఆర్ గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని మంత్రి పదవి చేసి ఆఖరికి ముఖ్యమంత్రి పీఠను అధిరోహించి ఒక కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నట్టు అద్భుతంగా ఒక గంట సేపు అనర్గళంగా మాట్లాడితే చుట్టుపక్కల కొట్లాడుకునేటోడు కూడా శత్రువు కూడా వచ్చి అక్కడ కూర్చొని నేనేమో చెప్తాను అని చెప్పి నిల్చొని చూసే విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఇక వారి గురించి చెప్పనక్కర్లేదు. అయితే వారితో సమానంగా ఆయన గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. వారితో పాటుగా వాస్తవానికి కేసీఆర్తో సమానంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తారు. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నమ్మింది కాబట్టే, కేవలం రేవంత్ రెడ్డి గారు నమ్మింది కాబట్టి ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. గమనించారు మిత్రులు. అయితే ఇక్కడ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అయినప్పుడు ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉంటే ఇక్కడ వీళ్ళలాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి గట్టిగా అవసరమైతే కవిత గారు 2 నిమిషాలు పక్క పెడితే హరీష్ రావు కేటీఆర్ని తీసుకుంటే గట్టిగా మాట్లాడి 4 తిట్లు తిట్టాలంటే, 4 బూతులు పోయాలంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే, ఇక ఆ కథలు ఈ కథలు చెప్పాలంటే కేటీఆర్, హరీష్ రావు గారు చెప్పగలుగుతారు వాస్తవానికి. ఇక వీరు సమోజిగా అసెంబ్లీలో కొట్లాడాలంటే, వీళ్ళతో సమానంగా కొట్టాలంటే ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కనబడాడు వాస్తవానికి కూడా. నినాక మొన్న వచ్చిన అసెంబ్లీకి వచ్చిన అద్దంకి దయాగారు కొంచెం గట్టిగా మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళతో బట్టి గారు అయితే చాలా సౌమ్యుడు. అంటే వేరే విషయాలు జోలికి పోడు. కేవలం సబ్జెక్ట్ మాట్లాడి సైలెంట్గా కూర్చొని వారి పనిది వాళ్ళు చేసుకుంటారు. సౌమ్యుడు కాబట్టి బట్టి గారిని మేము ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ వీరిలాగా అంటే విమర్శకు ప్రతి విమర్శ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి తర్వాత కనబడతలేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో మొత్తం కూడా మన బీజేపీ పార్టీ తీసుకుంటే ఎంపీలు మాట్లాడతారు. రఘునందన్ రావు, ఈ ధర్మపుర అరవింద్, బండి సంజయ్ వీళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఎంపీలు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పోడియం దగ్గర పోయి వీళ్ళు గవర్నర్ ప్రసంగం దగ్గర పోయి కొట్లాడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, ఆ పేపర్లు ఇంత చింపేసినట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి పోడియం దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు అల్లరి చేస్తూ ఇట్లా చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం పిలిచింది, వాళ్ళందరూ పిలిచి మీరు ఏమనుకుంటారు, ఇట్లా ఏంది కథ, మీరు కనీసం విమర్శ చేయకపోతే ఎట్లా, సబ్జెక్ట్ మీద మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సీఎం క్లాస్ ఇచ్చినట్టుగా వార్తా కథనాలు అనేది వస్తున్నాయి. అంతే కదా. అయితే వీళ్ళని దాటికి తట్టుకునే విధంగా వీళ్ళు మాట్లాడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడే వ్యక్తులు కనబడతలేరు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఏమైనా మాట్లాడండి. మీకు ఇక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది ఏమంటే, ఇలా మీరు మాట్లాడకపోతే రేపు పొద్దున ఎలక్షన్లలో మీ మీద కేసీఆర్ ఏమన్నా ఆ అభ్యర్థిని పెట్టడం అనుకుంటారా అన్నాడు. ఇది ఎంత మీరు గమనించండి. అంటే మీరు శ్రీకాంత్తో మీరు మంచుకుంటే శ్రీకాంత్ నా మీద పోటీ పెట్టడా అని చెప్పి అనుకుంటాలా అని చెప్పి అంటే అది ఎంతవరకు పోతుంది చూసిలా. అంటే మీరు అటు మంచిగా ఉంటారు, ఇటు మంచిగా ఉంటారు. అంటే రేపు పొద్దున ఇటు టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అటు దొరికినా కూడా టికెట్ వచ్చే విధంగా ఉన్నదా, లేకపోతే అంతే కదా. అది మన తెలంగాణ అదే అంటాం. అట్లా ఉండరా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మాట్లాడే వార్తా కథనం వచ్చిందని మీరు గమనించండి. ఇక్కడ అంటే ఏం మాట్లాడతారంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ని ఏమనంటే అందరు కారణం అవుతారు, కేటీఆర్ని ఏమైనా ఇక వాళ్ళ చుట్టూన్న ఇక ఏమంటాం కానీ ఇక వాళ్ళ రాజు అయితే వాళ్ళ బట్టలు అంటాం కదా, అందరూ ఒక్కసారి ఆ కారణమై అందరూ విరుచుకోబడతారు. ఇలా బాలకృష్ణ కూడా అందరూ మాట్లాడతారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనీసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్పందన కరువైంది, మంత్రుల దగ్గర నుంచి స్పందన కరువైంది. సపోర్ట్ ఇవ్వాలి కదా కంపల్సరీ. సహచార మంత్రి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందా?
అంతే కదా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా అదే అక్కడ ఇదే కనబడుతుంది ప్రజలలో. ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అని అధికారం ఇచ్చిళ్ళు, వాస్తవానికి అదే నిజం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మరి తిడితే కనీసం గట్టిగా ప్రెస్ మీట్ 10 మంది కూర్చొని ఏం మాట్లాడుతానో పాయింట్ పాయింట్ మీరు చేసేది గిదని చెప్పి గట్టిగా మాట్లాడే వాళ్ళు కనబడతలేరు కదా. మీరు గమనించవచ్చు అనే కదా. ఇక్కడ ఈ పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంచెం ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతాయి. చెప్పండి ఏదో చెప్తాను. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ దేశానికి వీళ్ళే రాజులు. వీళ్ళు ఇక్కడ ఢిల్లీ అనే ఇక్కడ ఒక రాజు ఉంటాడు ఢిల్లీలో. ఇక్కడ ఏం చెప్పినా ఇక్కడ అట్నే అంటే వీళ్ళందరూ మేము ఒకటే, కాకపోతే ఈయన కొంచెం గ్రేడ్ 1లో ఉన్నాడు, మేము గ్రేడ్ 2లో ఉన్నాం. అదృష్టం కలిసి వచ్చి గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మేము కూడా గ్రేడ్ 1 పోతాం అనుకుంటారు. మేము కూడా గ్రేడ్ 1ఏ, కాకపోతే బై మిస్టేక్ ఆయనకు లక్కీ లాటరీ తగిలింది తప్ప ఏం లేదు. ఇక్కడ మేము అందరం అయితే వాళ్ళు అదే అనుకుంటారు. అదే ఆయనకు ఒక లక్కీ లాటరీ తగిలింది తప్ప అక్కడ ఏం లేదు. లేకపోతే నేను సీఎం క్యాండిడేట్ని తప్ప ఇక్కడ ఏమీ లేదనే భావన తప్ప ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఏంటంటే అందరూ మేమే, మమ్మల్ని మా వాళ్ళ ఒక్కరిని తిడితే మేము ఊకోము. మరి ఇక్కడ వార్త కథనం వచ్చింది. అయితే సంఘ విద్రోహ సదస్సుపై రౌడ్ షీట్ తెరవాలని చెప్పి అడ్వకేట్ ముసుగులో అక్రమ దందాలని దళితులపై ఆగని తౌటం దారుణాలు అరెస్ట్ చేసి అరాచకాలను ఆపాలి. కానీ చౌరస్తాలో ప్లకార్డుతో బాధితుల నిరసనట. దళితులతో పాటు అమాయక ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘ విద్రోహి గోదర్కన్ అడ్వకేట్ తౌటం సతీష్ను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల సభ్యులు డిమాండ్ చేసిన ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. 19వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 21-22 తేదీలో చర్చ, మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు, 17-18 తేదీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ, బీఏసీ సమావేశాల నిర్ణయం అట. మార్చి 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న మిత్రమా. ఇలా గవర్నర్ ప్రసంగంపై ఇలా చర్చ ఉంటుంది అసెంబ్లీలో. ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్తమే కాదు. 3-4 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే మన పయనం. వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ సీఎం జగన్ ఉద్ఘాటన అంటే ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్తమి కదన్నాడు జగన్ గారు. మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే అధికారం వస్తామని చెప్తా ఉన్నారు. రైటే. ఇక్కడ గమనించవలసిన ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఓటు జీలిపై మన జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. వాళ్ళు కలిసి పోటీ చేయడం వల్ల జగన్ గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి అదే. అయితే ఇక్కడ ఏంటంటే 3-4 ఏళ్ళ తర్వాత అంటే మళ్ళీ వీళ్ళు కలిసి పోటీ చేయరేమో, ఓటు జీలితే నాకు లాభం అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట వాస్తవమే కాదంటే, కానీ మీ నాయకులు మాట్లాడిన తీరు, మీరు వ్యవహరించిన తీరు అంటే ప్రతిపక్షాల మీద వ్యవహరించిన తీరు, నాయకుల మీద వ్యవహరించిన తీరు, అరచకాల మీద వ్యవహరించిన తీరు ఇక్కడ ప్రజలు నిశ్చితంగా గమనించి మీరు కూర్చోబెట్టినారు. మీరు 3-4 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన ఇప్పుడు మీకు అధికారం ఎందుకు ఇచ్చినారు? అభివృద్ధి వైపుగా అంటే కొత్తగా పెళ్ళయింది, 2 భార్యాభర్తలకు 2 కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, అంతే కదా, ఇల్లు కట్టుకోవాలి, తిండి ఉండాలి, రకరకాల ప్రయత్నాలు చేసుకుంటే చిన్న జాబ్ చేసుకుంటే ఏదో చేసుకుంటే అంటే ఆదాయం సృష్టించుకొని ఖర్చు పెడతారు. ఇక్కడ ఏమైంది అంటే ఏపీకి ఆదాయం రాకపోగా ఉన్న కంపెనీలు బయటకు పోగా అరాచకాలు ఎక్కువ అయినట్టుగా రావడం వల్ల ఇంకా అనేక అప్పుల కూబిలో పోయి అసలు రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఇలా ఏపీ నిలబడ్డది. మెయిన్ ఎఫెక్ట్ ఓడిపోవడానికి కారణం 3 రాజధానిలే, అంతే కదా. ప్రజలు కూడా చూస్తారు, యువకులు చూస్తారు, ఖచ్చితంగా మనకు కావాలంతే కదా. 3-4 నెలల తర్వాత కూడా మళ్ళీ 3 రాజధానులు అంటారా? అది మీరు స్టాండ్ ఏంటిది? అసలు మీ స్టాండ్ అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. అదంతా కాదు, ముందు మీరు అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుని హోదా మీకు రాలేదు. మీకు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలంటే లెక్క ప్రకారం 17 రావాలి అక్కడ లెక్క ప్రకారం. మరి అక్కడ రానప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు కూర్చోవాలి, ప్రజల తరపున కూర్చోవాలి. మీకు 10 నచ్చినాయి కదా, ఆ 10 మంది తరపున అవి కూర్చోవాలి కదా. ఇది దరిద్రం స్టార్ట్ అయింది. అసలు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ ఒక పూర్వం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో నేను నచ్చింది కానీ ఇలా రాకపోవచ్చు. అసలు వాళ్ళ తప్పును వీళ్ళు విమర్శించి వాళ్ళు తప్పు చేసిర్లని చెప్పేటోడైతే కావాలి కదా. గత పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రం, ప్రైవేట్ రంగంతో పోటీ పడలేకపోతా ఉన్నాం, విద్యారంగాన్ని పెద్దపీట వేస్తున్నాం, లెక్చరర్లు కళాశాలను తీర్చిదిద్దాలి, జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి వార్త కథనం వచ్చింది. అధికారం రాగానే 55 రోజుల్లో నియామకం అని చెప్పి ఒక వార్త కథనం అయితే వచ్చింది. తొందరగా పిల్లలు కనండి, పెళ్ళైన జంటకు ఉదయనిధి సూచనట. రోజు ఒక వార్త కథనం వస్తుంది. ఇక తొందర పిల్లలు కానీ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సీట్ల పంచాయతీ
బంగ్లా నుంచి అక్రమ చొరబాట్లు 2601 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్ అట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్తా ఉన్నారు. అభివృద్ధి ప్రగతి వైపు తెలంగాణ అడుగులు, రైతుల అభివృద్ధికి అనేక రకాల చర్యలు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలు, రికార్డు స్థాయిలో 240 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి. తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. గేమ్ చేంజర్గా మహాలక్ష్మి పథకం నిలిచింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. గవర్నర్ చేత అన్ని అబద్ధాలు చెప్పించారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో గవర్నర్ ప్రసంగం. పంటలు ఎండుతున్నా ఎక్కడ ప్రస్తావన లేదు. మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ విమర్శలు. ఆ అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ హాజరట. అయితే ఇక్కడ గమనించండి మిత్రులారా, ఇక్కడ 2 ఆసక్తికరమైన వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ అడుగులు ఉన్నాయని చెప్పి గవర్నర్ గారు చెప్తే కేటీఆర్ గారు ఏమంటున్నారు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో ఉందన్నాడు. గత 10 సంవత్సరాల గవర్నర్ ప్రసంగం అంటే ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ప్రభుత్వం యొక్క రాసిచ్చిందే గవర్నర్ గారు చదువుతారు. వాస్తవానికి అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో కూడా అనేది వాళ్ళు రాసిస్తే అసెంబ్లీ ముందు గవర్నర్ గారు చదువుతారు. వాస్తవానికి ఇదే నిజం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి గత 10 సంవత్సరాల కాలంలో కూడా మీరు రాసిచ్చిందే కదా ఆ గవర్నర్ చదివింది. అంతే. మరి ఆ గవర్నర్ గారు చదివినప్పుడు నిరుద్యోగ బుద్ధి రాలేదు, దళిత బంధు రాలేదు, అంతే కదా. పేదవానికి ఇల్లు ఎటుపోయింది, అంతే కదా. ఉద్యోగ నియామకాలు ఎటుపోయినాయి, నీళ్ళు ఎటుపోయినాయి, ఇప్పుడు నీళ్ళ పంచాయతీ ఇంకా సాగుతూ ఉంది కదా. మరి ఇవన్నిటి విషయంలో కూడా అప్పుడు గవర్నర్ గారు తెలంగాణ భవన్, ఏదైతే తెలంగాణ భవన్ అన్నామో ఆ తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్లో ఉందని చాలామంది ప్రజలు అప్పుడు కూడా మాట్లాడారు కదా. వాస్తవమే కదా. మరి అప్పుడు తప్పైంది కానప్పుడు ఇప్పుడు ఎట్లా తప్పు అవుద్ది? అంతే. ఒక జర్నలిస్ట్గా మేము నిజాయితీగా నిజం మాత్రమే మాట్లాడాలి కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాం ఓపెన్గా. మరి అప్పుడు తప్పు కానీ ఇప్పుడు ఎట్లా తప్పైంది? వాస్తవమే కదా. వాస్తవమే. ప్రతి పేదవాడికి ఇల్లు అన్నారు, పేదవాడికి 3 ఎకరాలు అన్నారు. ఇవైతే నార్మల్. ఫస్ట్ మరి ప్రతి నిరుద్యోగికి 5,000 అన్నారు. 4,000 కూడా. 4,000. భారత పాక్ సరిహద్దులో విద్యుత్ ప్రాజెక్టు సభలో చర్చ. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ అట. భారత పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలో పునరుపయోగ విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి మంజూరుపై బుధవారం లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ డిఎంకే సభ్యులు నిరసన వ్యక్తం చేసినట. వార్తాకథనం వచ్చింది. నినాదం పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు